అంటే మన భారతీయ సంస్కృతి ఏమిటి అసలు? మన రాముడు ఎవరు, కృష్ణుడు ఎవరు? ఇది కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, తర్వాత కలియుగంలో ఉన్నాం. ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి మనం ఎందుకు వదిలేయాలి అని ముఖ్యంగా ఎవరు అంటే పరాశర, ఆయన లాయరు, 90 సంవత్సరాల వయసు ఆయనకి, పరాశరుడు. రామభద్రుడు అన్నటువంటి అంధుడు సాక్ష్యం చెప్పాడు కోర్టులో. ఆయన సమస్తమైనటువంటి యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం, అధర్వణ వేదం, సమస్త వేదాలు అవకాశం చేశాడు ఆయన అంధుడు. రామభద్రుడు పేరు కూడా తగ్గట్టుకుంది. ఆయన సాక్ష్యం చెప్పడం, ఈ పరాశరుడు వాదించం 90 సంవత్సరాల వయసులో. 90 సంవత్సరాలు మనం నిలబడగలమా? జడ్జి అన్నారట, మహానుభావ మీరు కూర్చోవాలి, దయచేసి కూర్చొని మీరు వాదించండి, మీ వయసుకి మేము అని లేచి నిలబడేవారట జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జెస్. లేదు, నేను ధర్మాన్ని పాటిస్తాను, నేను రాముడు జన్మించిన భూమిలో పుట్టాను, ధర్మ మార్గంలోనే కోర్టులో మీరు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి, మీ ముందు నేను కూర్చొని వాదించను, నిలబడి వాదిస్తాను. అలా వాదించి 2019లో మనకు అనుకూలంగా తీర్కొచ్చింది. దానికి ముందు ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఆ ఘట్టాలంటే టైం చాలు. 1528 బాబ్రీ మసీదు, తర్వాత ఎన్నో పోరాటాలు, 1949లో మందిరం ఏర్పాటు చేశారు. తర్వాత కోర్టు ఆ మసీదులోనూ కూడా రాముని పూజించుకోవాలని ఇచ్చింది. అలాగే 2020లో ఈ గోద్రా అల్లర్లు జరిగాయి, అలాగే గుజరాత్ అల్లర్లు జరిగాయి, చాలా అల్లర్లు జరిగాయి దీని మీద. ఆఖరికి మన పివి నరసింహారావు ప్రధానమంత్రి టైంలో 1990 డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీద్ కారసేవకులు కూల్చేశారు, 2000 మంది చనిపోయారు. ఇలాగ ఎన్నో ఘట్టాలు ఎన్నో ఈ చరిత్ర ఘట్టాలు 500 సంవత్సరాలు ఎన్నో అద్భుతమైన మరిచిపోలేని చిరస్మరణీయమైనటువంటి ఘట్టాలు జరిగాయి. ఎట్టకేలకు 2019లో మనకి సుప్రీంకోర్టు పూర్తిగా క్లియర్, ఏది పరాశర, ఏది న్యాయవాదిగా ఆయన తాలూకా ఆర్గ్యుమెంట్లో ఆయన అంధుడు, ఆయన శ్లోకాలు చెప్తుంటే మతిపోయిందట అందరికీ. అంధుడు ఇన్ని శ్లోకాలలో మొత్తం చతుర్వేదాలు వచ్చాయి ఆయనకి. ఒక శ్లోకం చెప్పాడట ఆయన. ఇది ఈ జడ్జెస్ ఏమన్నారంటే అక్కడ రామజన్మ భూమి ఉంది, రామమందిరం ఉందని చెప్పడానికి సాక్ష్యాలు లేవు. సాక్ష్యాలు చెప్పడానికి వేదాల్లో ఉన్న శ్లోకాలు తీసుకొచ్చారు. ఆ శ్లోకాలకి అన్ని మొత్తం 4 లక్షల శ్లోకాలు కూడా ఆయనకు వచ్చాట. శ్లోకాలు అర్థం చెప్పాడట. సరియు నది, ఆ శ్లోకం అర్థం ఏంటంటే సరియు నది నుండి ఇన్ని అడుగులు, ఇన్ని మీటర్లు, ఇన్ని దూరంలో ఇక్కడ రామమందిరం ఉంది. ఆ శ్లోకం అర్థం అది. ఈ శ్లోకంలో అక్కడ పుత్రకామేశ్వర యాగం జరిగింది. ఇన్ని ఆధారాలు పెడితే ఛాన్స్ లేదు. ఇన్ని రోజులు కూడా ఏంటంటే ఎటు తేల్చలేనటువంటి జడ్జెస్ వాళ్ళకి అనుకూలంగా చెప్తున్నారు, కొంతమంది మనకు చెప్పుకుంటూ వచ్చారు. ఎంతోమంది జడ్జెస్ మారిపోయారు. మొత్తం కొడేశాడు కేసుని. మొత్తం ఇది రామజన్మ నో ప్రాబ్లం, ఇది అన్న 100కి 200% కూడా రామ మందిర భూమే, ఇందులో ఎటువంటి వివాదాలు లేవు. రామమందిరం కట్టేయండి, కూల్చేయండి బాబ్రీ మసీద్, ఆయనకి 5 ఎకరాలు కొంత భూమి కేటాయించేయండి, ఇంకో దగ్గర ఇది ప్లేస్ ఇచ్చారు. మరి బాగోదు కదా, మత కలహాలు వస్తాయి కాబట్టి మసీదుకి ఏమో కొంత భూమి కేటాయించేశారు. రామమందిరం 7.7 ఎకరాలు అంటే 2 ఎకరాల 777 సెంట్లు భూమిని కేటాయించేసి రామమందిరం అయింది. 2020 ఆగస్టు 5న శంకుస్థాపన భూమి పూజ జరిగింది. ఇప్పుడు ఇదే రోజున అంటే లాస్ట్ ఇయర్ మనకి బాలరాముడు, రామలల్లా అంటారు, ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఎందుకంటే అయోధ్యలో కదా రాముడు పుట్టాడు, ఆ బాలరాముడే శ్రీరాముడు. మరి ఆయన విగ్రహం ఏంటి అంటే విల్లంబులు పట్టుకొని, అంటే బాణము తర్వాత ధనుస్సు పట్టుకున్నట్టు, ఈ పద్మాసనం అంటే ఇది లోటస్ అంటారు. లోటస్ అంటే పువ్వు మీద, తామర పువ్వు మీద కూర్చున్నట్టు. తర్వాత నల్లరాయి, దాన్ని కృష్ణ రంగు శిలతో చెక్కినటువంటి రాయి, 51 అంగుళాలు ఎత్తు, 150 కేజీల బరువు ఉన్నటువంటి ఆ జీవం ఉట్టుపడుతుంది. నిజంగా బాలుడే రాముడే అన్నట్టు ఉంటుంది. అటువంటి దాన్ని కర్ణాటక శిల్పి, మర్చిపోయాను ఆయన పేరు, ఆయన చెక్కాడు. ఎంతోమంది చెక్కితే అతనికి వచ్చింది ఆ ఛాన్స్. అతను ఒక అద్భుతాన్ని ప్రకటించాడు. ఆయన నేను చెక్కిన శిల్పం కాదు మార్చేశారంట, కానీ ఆయన చెప్పిన శిల్పం రూపు మారింది. అది మహిమ కింద చెప్పుకుంటారు. ఆయన చెక్కిందే, భగవంతుని శక్తి. ఆయన పేరు మర్చిపోయాను, కర్ణాటక శిల్పి చెక్కాడు అది, ఆయన పేరు మర్చిపోయాను.
ఆయన చెప్పిన శిల్పం ఆయన దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా ఉంది, ఇక్కడ ప్రతిష్ఠించడానికి మొత్తం మారిపోయింది. అంటే ఆ భగవంతుడి యొక్క తేజస్సు ప్రదీప్తమైంది అనమాట అందులో. మరి అలాంటిది ఏంటంటే 360 పొడవు ఆ రామ మందిరం, 2 ఎకరాల 77 సెంటుల్లో 360 అడుగులు పొడవు, 285 అడుగులు వెడల్పు, 161 అడుగు ఎత్తు, 499 అడుగులు అది స్తంభాలు, 44 ద్వారాలు, ఇవన్నీ కూడా ప్రతిష్టలే. ప్రపంచంలో 3వ అతిపెద్ద నగరం అది మందిరం. ప్రపంచంలో అంకోర్లోనూ ఒకటి ఉంది, రెండోది ఎక్కడ ఉంది, మూడోది అనమాట, 3వ స్థానంలో ఉంది. అటువంటి రామ మందిరం అన్నీ మనం ఈరోజు ఇక్కడ మనం కూర్చుంటున్నాం. అంటే ఈరోజు మనం ఎందుకు ఈరోజు కార్యక్రమం చేసుకున్నారు అంటే మనం గతాన్ని మర్చిపోకుండా ఒకసారి మనం చేసుకొని మన యొక్క ఆధ్యాత్మిక భక్తిని చాటుకోవాలి ఈ విధంగా. తద్వారా మనం కూడా ఎప్పుడైనా సరే ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా అశాశ్వతం, గచ్చతీత జగత్ అన్నారు. ఈ భౌతిక ప్రపంచం ఎప్పుడు శాశ్వతంగా ఉండదు. ఇప్పుడు మనం చేస్తున్న పనులన్నీ కూడా కలెక్టర్ అయినా, యాక్టర్ అయినా, ట్రాక్టర్ నడుపుకున్నోడైనా సరే ఇది లౌకిక జంజాటం అన్నమాట. ఇది ఎప్పుడు శాశ్వతంగా ఉండవు. శాశ్వతమైనది ఏంటి అంటే మోక్షం, శాశ్వత శివ సాయుధ్యం, పునరావృతరహితమైనటువంటి శాశ్వత శివ సాయుధ్యం. అది అంతిమ లక్ష్యం, మనిషి జీవితానికి అంతిమ లక్ష్యం. ఆ అంతిమ లక్ష్యాన్ని పొందడానికి జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానం పొందాలి అంటే రాముడు అంటే ఎవరు, సీత అంటే ఎవరు, రామాయణం మనకి ఏం చెప్తుంది, రామస్య అయనం రామాయణం. ఆ రాముడు నడిచినటువంటి మార్గాన్ని మనం కూడా ఎంచుకుంటే